గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అటుకులను చిన్న మంట మీద లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. అటుకులను కలుపుతూనే ఉండాలి. కొంచెం ఆగినా మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మాడకుండా మెల్లగా స్టవ్ దగ్గరే ఉండి వేయించుకోవాలి. ఇప్పుడు అటుకులు వేగిపోయినాయి. అటుకులను వేరే గిన్నెలకు తీసుకొని చల్లారబెట్టుకుందాం. ఈ కొబ్బరి ముక్కలను కూడా లైట్గా వేయించుకుందాము. కొబ్బరి ముక్కలు ఈ విధంగా వేగితే సరిపోతుంది. వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇది గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇదే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. కొన్ని జీడిపప్పులు, కొన్ని కిస్మిస్లు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేగిపోయి వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకుందాం. వేయించి పెట్టుకున్న అటుకులు, కొబ్బరి ముక్కలు చల్లారినాయి. వీటిని మిక్సీ చేసుకుందాం. ముందుగా కొబ్బరి వేసుకుందాం. ఒక 4 ఇలాచీలు కూడా వేసుకుందాం. ముందుగా కొబ్బరి ఇలాచీని మిక్సీ చేసుకుందాం. కొబ్బరి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం. ఇందులోనే అటుకులు వేసి అటుకులను మిక్సీ జార్లో వేసేసుకుందాము. మొత్తము అటుకులను కొంచెం ఒకసారి బరకగా పట్టుకొని తీసుకొద్దాం. అటుకులు ఈ విధంగా పట్టుకున్నా. అటుకులు మనం కప్పు తీసుకున్నాం కదా, బెల్లం కూడా ఒక 1/2 కప్ తీసుకోవాలి. ఈ బెల్లాన్ని కూడా మిక్సీ జార్లో వేసి ఒకసారి పట్టుకుందాము. బెల్లం వేసి పట్టుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం ముద్దలాగా తయారవుతుంది. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న గిన్నెలోకే ఈ అటుకుల పొడి వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం. అంతా మంచిగా కలుపుకొని లడ్డూలాగా చుట్టుకుందాం. ఇలా అంతా కలుపుకుంటే బెల్లం అంతా మెత్తబడి లడ్డు చుట్టుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు ఈ విధంగా అన్ని లడ్డూలన్నిటినీ ఈ విధంగా చేసుకోవాలి. ఈ లడ్డూలు ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు.